దేవుని నామానికి శుభవందనాలు. అలాగే స్థానిక దైవజనులు యోహాను బ్రదర్ గారికి, వారి సతీమణి గారు, వారికి ప్రత్యేకంగా దేవుడు, అలాగే నన్ను ఈ ప్రాంతానికి ఆహ్వానించిన నా కుటుంబం, రత్తయ్య అన్నయ్య గారి కుటుంబం వారికి, అలాగే వారిని ప్రేమించి మమ్మలను మరి ప్రేమించి వచ్చిన ఈ ప్రాంతం భీమవరం గ్రామ ప్రజలందరికీ, అలాగే మరి ముఖ్యంగా రక్త సంబంధులు బంధుమిత్రాదులందరికీ కూడా దేవుని పేరిట శుభవందనాలు. అలాగే నన్ను, నా కుటుంబాన్ని ప్రేమించి మరి నాతో కూడా మరి వైజాగ్ నుంచి వచ్చిన నా సంఘ కుటుంబాలన్నిటికీ కూడా దేవుని పేరిట శుభవందనాలు తెలియజేస్తున్నాను. అయితే చిన్న సాక్ష్యం చెప్పి నేను వర్తమానంలోనికి వెళ్తాను. ఆ రోజు అలీక్య డెలివరీ రోజు ఇందాక జాషువా చెప్పాడు, మేము ఫస్ట్ నుంచి ఆపరేషన్ లేదు అనుకుంటూనే ఉన్నాం. ఈలోగా ఖచ్చితంగా నాకు సమయం గుర్తుంది, 11:40 వచ్చింది డాక్టర్ గారు. వచ్చి గబగబా చెక్ చేస్తుంటుండగానే ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి. అర్జెంటుగా బేబీని తీయకపోతే బేబీ గర్భంలోనే చనిపోతుంది, ఇంత టైం వరకు నాకు కబురు పెట్టకుండా ఎందుకు ఉంచారు అని చెప్పి అక్కడున్న స్టాఫ్ని అంతటినీ దెబ్బలాడి వెంటనే ఈవిడ ఆపరేషన్ థియేటర్కి తరలించండి అని చెప్పి ఆమె లిఫ్ట్లో వెళ్తూ గబగబా 2-3 ఫోన్ చేసేసింది. ఎనస్థీషియను, తర్వాత కో డాక్టర్స్ అందరూ కూడా వచ్చేసి తర్వాత లిఫ్ట్లో గబగబా మనుషులు దిగిపోతున్నారు, మీరు పైకి వచ్చేసేయండి అని మాకు చెప్పారు. వెళ్ళిపోయాం. మేము ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తున్నారు. మేమేమో ఆపరేషన్ వద్దమ్మా, బిడ్డ మరి భయపడిపోతుంది అని నేను బతిమాలుతున్నాను. అమ్మ మీరు చదువుకున్నారు, 10 నిమిషాల్లో తీయకపోతే బిడ్డ చనిపోతుంది, అర్థం చేసుకోండి నన్ను అని చెప్పి మమ్మల్ని రిఫ్యూజ్ చేసేసి ఇక లోపలికి తీసుకెళ్ళిపోయి అప్పటికి 5 నిమిషాలు అయింది. మరొక 5 నిమిషాలలో బిడ్డ కేక కెవ్వమని వినిపించింది మాకు. దేవుని స్తోత్రం. ఇంతకీ జరిగింది ఏంటంటే, మరి ఆ 10 నిమిషాల్లో తీసిన వెంటనే ఆమెను స్ట్రెచ్చర్ మీద వేసిన వెంటనే బిడ్డ యూరిన్ పాస్ చేయటం, అలాగే మోషన్ వెళ్ళటం జరిగింది. ఆ వితిన్ సెకండ్ ఇలా తీసి స్ట్రెచ్చర్ మీద వేసినట్లు, మిమ్మల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఇలా కోసి తీసి స్ట్రెచ్చర్ మీద వేసిన వెంటనే ఆమె యూరిన్ పాస్ చేసింది, మోషన్ పాస్ చేసింది. ఆ నిమిషం అలాగూ దాటితే గనక ఆ 2 గనక గర్భంలోనే అయ్యి ఉంటే బిడ్డ పరిస్థితి చాలా విషమంగా ఉండేది. అప్పటికే ఆమె నొప్పులతో చాలా 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 ఇబ్బంది పడడం వల్ల ఆమె శ్వాసకోశ అవయవాల మీద చాలా ఎఫెక్ట్ పడిందని చెప్పి బిడ్డను శుభ్రం చేసి మళ్ళా వెంటిలేటర్ మీద పెట్టిన తర్వాత బిడ్డను ఇప్పటికి 1 గంట అబ్జర్వేషన్లో పెడతామండి, మీరు రండి మీతో మాట్లాడాలని చెప్పి జాషువాను, నన్ను, మా యజమాని గారిని ఇద్దరిని తీసుకుని వెళ్ళి డాక్టరు మాకు చక్కగా బోధిస్తున్నారు, మీరు భయపడవద్దు, కానీ ఒక మాట చెప్తే వినండి. గంట మేము అబ్జర్వేషన్లో పెడతాం. ఆమె రెస్పిరేటరీ రేటు అనగా శ్వాసం తీసుకునే వేగము ఆ సంఖ్య జాగ్రత్తగా అనుకున్న లెవెల్లో కానీ ఉండకపోతే మీరు మరి పాపని చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేయవలసి ఉంటుంది. అది త్వరగా కోలుకుంటుందో లేదో చెప్పలేం, లేకపోతే 4 నెలలు అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు, చెప్పలేం. కొన్నిసార్లు కొంతమంది జీవితంలో సంవత్సరం ఉండిపోవచ్చు, అది మాకు తెలియదు. అంతవరకు మీరు హాస్పిటల్లో ఆక్సిజన్ అందిస్తూ ఉండాలి అని చెప్పారు. మీరందరూ ఆలకిస్తున్నారని నేను అనుకుంటున్నాను కదా, రైట్. ఈలోగా ఆ మాట విన్న తర్వాత మాకు కాళ్ళు వణుకు పట్టుకున్నాయి. వెంటనే ఆయన నేను ఆ హాస్పిటల్లో నిలువు మోకాళ్ళ మీద పడిపోయి ప్రభువాని సేవ చేస్తున్నాం. నా బిడ్డ నిండు గర్భంతో ఉండి కూడా ఏ ఆదివారం నీ సన్నిధానాన్ని మానలేదయ్యా, ప్రతి ఆదివారం నీ సన్నిధికి వస్తూనే ఉంది అయ్యా తండ్రి. నాన్న ఇప్పుడు తన బిడ్డని తన దగ్గరికి చేర్చయ్యా. నెలలు వారాలు
మరి కొంతమంది జీవితంలో సంవత్సరం పట్టొచ్చు అంటున్నారు. అంతకాలం తల్లి బిడ్డ వేరుగా ఉండడానికి వీల్లేదు. దయచేసి నువ్వు ప్రతిదీ రీఅరేంజ్ చేయగలవు, తిరిగి మా కొరకు అమర్చగలవు. కాబట్టి కార్యం చేయి ప్రభువా. ఆ బిడ్డను ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. రెస్పిరేటరీ రేటు, ఆ శ్వాస కోసం తీసుకునే వేగం సరిగ్గా ఉండడానికి, వాళ్ళ అంచనాలకి తగ్గట్టుగా ఉండడానికి సహాయం చేయ బాబు అని వాళ్ళు పిలిచేంత వరకు మోకాళ్ళ మీద పడి ఇద్దరు 2 చేతులైతే హాస్పిటల్లోనే ఏడుస్తున్నాం. ఈ లోపల మమ్మల్ని ఇంకొక పావు గంటలోనే పిలిచి మీ బిడ్డను తీసుకెళ్ళిపోయి తల్లి దగ్గర వేయచ్చు అని చెప్పారు. ఇదిగో ఆ బిడ్డే ఈ బిడ్డ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ బిడ్డ ఈ బిడ్డ అండి, దేవుడిచ్చిన బిడ్డ. ఈ బిడ్డను మీకు చూపిస్తూ అటువంటి గండం నుంచి దేవుడు తప్పించాడని చెప్పడానికి మరి నేను తీసుకొని వచ్చాను సాక్ష్యమును. దేవుడు దీవించును గాక. దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి నాకు అప్పగించిన పని చిన్న ప్రార్థన చేసి నేను మొదలు పెడతాను. సమయం చాలా వస్తుంది. 9 గంటలకల్లా కార్యక్రమం ముగించాలి. 8:20 అయ్యింది. మిగిలిన 40 నిమిషాలలో 10 నిమిషాలు వారికి వదిలి అరగంట మాత్రం నేను మీ మధ్య ఉంటాను. దయచేసి జాగ్రత్తగా కొద్ది సమయం వాక్యాన్ని వినగలరని మనవి చేస్తున్నాను. నేనే కాదు, ఎవరు ఏ దూర ప్రదేశం నుంచి ఏ సేవకులు వచ్చినా బైబిల్లో లేని విషయాలు, మీ సేవకులకు తెలియని విషయాలు ఏం చెప్పరు, అన్నీ ఉన్నవే. కాకపోతే ప్రత్యేకంగా బయట నుండి పిలిచిన వారి చేత కూడా మీకు సంబంధించిన వాక్యం ఏమన్నా దేవుడు మాట్లాడితే గనుక అతి ఖచ్చితంగా మీ దగ్గరకు ప్రత్యేకంగా దేవుని చేత పంపబడిన వర్తమానంగా మీరు వినాలి. ఎందుకు అనంటే కొన్నిసార్లు ఇంట్లో భార్య, లేకపోతే ఇంట్లో భర్త, లేదా ఇంట్లో తల్లి, ఇంట్లో తండ్రి చెప్పిన విషయాలు కొన్ని మనకు ఎక్కువ. ఎవరో బయట వారు వచ్చి చెబితే అంటాం, అంతే. అందరూ కొత్తదానికి అనుకుంటారు. బయట వారు వచ్చి చెప్పడం వల్ల అంటాం. దయచేసి దేవుని వాక్యం మాత్రం ఖచ్చితంగా నీకు తెలిసిన వాక్యం అయినప్పటికీ కూడా నీకు మరలా నీ చెవి దగ్గరకు వచ్చి చెప్పబడుతుంది అని అంటే కనుక అది ఖచ్చితంగా నీకు మాత్రం హెచ్చరిక, నాకు మాత్రం హెచ్చరిక. అది నేనైనా చెప్పే, నేనైనా వినే మీరైనా. ఏదైనప్పటికీ ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాను. మహాగణుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, రిక్తురాలని నీ పాదాల దగ్గర నిలబడ్డా ఈ కొద్ది సమయం నాతో మాట్లాడినాను. అయినా మేము నేర్చుకోవాల్సిన సంగతులు నీవు మాకు వినిపింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ చేతిలో ఒక శబ్ద యంత్రం వలె నన్ను ఉపయోగించుకుని నీ మాట వారికి నేరుగా వినిపింపచే. యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలుకుని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇందాక నా మనవరాలి విషయంలో నేను చెప్పిన సాక్ష్యంలో డాక్టర్లు చెప్పింది ఏమాత్రమూ తప్పు కాదు. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి వారు చదువుకున్న విషయాలను, వారు తెలుసుకున్న సంగతులను, జ్ఞానాన్ని ఎక్కడ వాళ్ళు అక్కడ త్వరగా సర్దుకోండి. మధ్యలో అలా సంచరించడం వలన వెనక వారికి అందరికీ డిస్టర్బెన్స్గా ఉంటుంది. వినండి. వారి విద్య, వారి జ్ఞానంతో వారు పరిశీలించిన విషయాన్ని వారు చెప్పారు. డాక్టర్లు చెప్పింది ఏమాత్రము కూడా అబద్ధం కాదు. అయితే మన జీవితంలో కార్యం ఎలా జరిగింది అని అంటే ఆయన దాన్ని తిరిగి ఏర్పాటు చేశాడు. ఏం చేశాడండి? తిరిగి ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన తిరిగి ఏర్పాటు చేయగలడు. లోపము కరెక్టే, డాక్టర్లు చెప్పింది కరెక్టే, ప్రమాదము కరెక్టే, దానివల్ల ఫలితము కరెక్టే. కానీ తప్పించబడ్డాం. కారణం
ఏమిటి అని అంటే యోగ్యులమని కాదు. 124వ కీర్తన ఒకసారి బైబిల్ తీసి ఒక్క మాట చదవండి. 124వ కీర్తన ఆఖరి వచనాన్ని చదివి వినిపించండి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలన అల్పులమైన మన మీదకు ఈకో శబ్దం ఆయన నామము వలన మనకు సహాయం కలుగుతుందంట. ఎలాంటి ప్రమాదము తప్పించబడతాము అంటే అదే కీర్తనలో పైన రాశాడు 7వ వచనం, పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాని ఉరిలో నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడిను, మనము తప్పించుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగంటండి? పక్షి తప్పించుకునేనట్లంట. వేటగాని ఉరిలోనికి ఒక పక్షి పడిపోయింది. చావు తప్పనిసరా కాదా చెప్పండి? తప్పనిసరి. చావు తప్పనిసరి. కానీ ఉరి తెంపబడిందంట, మనము తప్పించబడ్డామంట. మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఉరి వలె, చావు తప్పని స్థితి వలె మన జీవితాలలోకి వచ్చినప్పటికీ మనము యెహోవా మీద నమ్మకం ఉంచుకున్న వారమైతే ఆయన హస్తము, ఏ హస్తం అది? భూమి ఆకాశములను సృజించిన హస్తము. భూమిని ఆకాశమును సృజించిన హస్తము. అది చిన్న చెయ్య కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన హస్తం చాలా పెద్దది. ఆయన హస్తం అద్భుతాలను చేసే హస్తం. ఆయన హస్తము ప్రతి విషయాన్ని ఆయనను ప్రేమించే వారి కొరకు సమకూర్చే హస్తము. అటువంటి భూమి ఆకాశమును సృజించిన యెహోవా వలన మనకు సహాయం వచ్చింది అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాది ఉరి సిద్ధం చేయొచ్చు మన జీవితంలో. కొన్నిసార్లు మన యొక్క స్వయంకృత అపరాధం వలన మనము కొన్ని కష్టాల్లో పడవచ్చు. కానీ మనము దేవునిని వేడుకున్నట్లయితే, దేవుని యందు శ్రద్ధగా నిలిచినట్లయితే, ఆయా సమయాల్లో ఆయా ఆపదలో అనగా ఆ ఉరిలో ఉండి, అయ్యా నాకు చావు తప్పటం లేదు, అయినప్పటికీ నేను నీ వైపే కన్నులెత్తి చూస్తున్నాను, దీని ముగింపు ఏంటో నాకు ఖచ్చితంగా తెలుసు, కానీ దానికి నేను గురి అవ్వకుండా నన్ను తప్పించు ప్రభువా అని నువ్వు మొర్రపెట్టినట్లయితే ఖచ్చితంగా మన ప్రార్థన వినే దేవుడు ఆయన హస్తము చేత మనలను ఉరి తెంపి పక్షి ఎగిరిపోయినట్లుగా మనల్ని కష్టాల్లోంచి తీసేస్తాడటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా తప్పిస్తాడట మనల్ని? పక్షి తప్పించినట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలా తప్పిస్తాడట చెప్పాలమ్మ అందరూ? పక్షిని తప్పించినట్లు. చావు తప్పని పక్షిని తప్పించాడండి. ఇక్కడ ఉరిలో పడ్డదెవరు? పక్షి. దాని శక్తియుక్తులు ఉరిని తప్పించుకోవడానికి పనికిరావు. కానీ దేవుని హస్తము, అది ఏ హస్తము అని అంటే భూమి ఆకాశములను సృజించిన హస్తము అంట. ఎందుకు ఆ విషయాన్ని చెప్పాడు దేవుడు? శూన్యములో దేవుడు భూమిని ఆకాశాన్ని సమస్తమును సృష్టించాడని ఇదే బైబిల్ మొదటి పేజీలో రాసి ఉంది. దేవుడు భూమిని ఆకాశాన్ని శూన్యములో అనగా ఏమీ లేని స్థితిలో ఆయన చేశాడు. అటువంటి హస్తం ఆయనది. అనగా నీ పరిస్థితి శూన్యమైనను, నీకు ప్రమాదము తప్పదని అయినను, నీవు గాఢాంధకారమైన చీకటిలో ఉన్నను, తప్పించుకోలేనటువంటి ఉరిలో ఉన్నను, మరణము నీకు తప్పదని జనులందరూ అనినను కూడా దేవుడు ఆయన హస్తము, లేనిది ఉన్నట్లుగా చేయగల అద్భుతమైన హస్తము, ఉన్నది లేనట్లుగా చేయగల అద్భుతమైన హస్తము నీ కొరకు, నీకు కావలసింది అక్కడ లేకపోతే సృష్టించగలదు, నీకు అవరోధమైనది అక్కడ ఉంటే తీసివేయగలదు. అటువంటి హస్తము వలన మనకు సహాయం కలుగుతుందంటండి. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. అటువంటి అద్భుతమైన హస్తము మన వెనక ఉందండి.
మనము సామాన్యులం కాదు. మనం అసలు దేవునికి ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి? ఎప్పుడెప్పుడు చెల్లించాలి? ఏ కారణానికి, ఏ అవసరానికి, ఏ పరిస్థితికి చెల్లించాలి అనే విషయాలు బైబిల్ సమాధానం ఇస్తుంది. నువ్వు కృతజ్ఞతలు ఎప్పుడెప్పుడు చెప్తావు? బిడ్డ పుట్టి ఏడాది అయినందుకు చెప్తావా? బిడ్డను చూసిన ప్రతిసారి చెప్పాలనా? లేకపోతే రోజుకు ఒకసారి చెప్తే సరిపోతుందా? ఇది వారి మేలు, మా మేలు. మీ విషయంలో ఏదైనా మేలు జరిగితే, మీ విషయంలో ఏదైనా సహాయం కలిగితే ఎప్పుడెప్పుడు చెప్పాలి? ప్రమాదం జరిగి సంవత్సరం అయినప్పుడు కృతజ్ఞత, లేకపోతే దినదినము కృతజ్ఞత, లేకపోతే నిమిషము కృతజ్ఞత? ఎప్పుడు చెప్పాలి అనే విషయాలకు బైబిల్ చక్కగా సమాధానం ఇస్తుంది. అసలు మానవుడు దేవునికి కృతజ్ఞత చెప్పాలా లేదా? ఏదైనా మేలు జరిగితేనే చెప్పాలా? కీడు జరిగినా చెప్పాలా? అసలు ఏంటి మానవునికి దేవునికి మధ్య సంబంధం ఏమిటి? ఎప్పుడెప్పుడు కృతజ్ఞత చెప్పాలి? బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఒక దేవుడు, ఒక నాయకుడు అంటా ఉన్నాడు, ఒక భక్తుడు అంటా ఉన్నాడు, ఏమనంటే అందుకే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకు? ఒకసారి చూడండి, 139వ కీర్తన 13వ అధ్యాయాన్ని ఒకసారి చదివి వినిపించండి. 139వ కీర్తన 13వ అధ్యాయం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఏమండి? నాకు పుట్టుచున్నవి. అందుకే, అందును బట్టి. దేవునికి స్తోత్రం. ఎందును బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించాలంటండి? మనలను దేవుడు కలుగజేసిన విధాన్ని తలుచుకుంటే అంట. ఓ తల్లి గర్భంలో ఒక బిడ్డ ఎలాగండి ఎదుగుతా ఉంది? ఎలాగండి ఆ రూపం ఇచ్చారు? ఎలాగండి ఎముకలు పొదగబడ్డాయి? ఆ బిడ్డ కోసమే ఆలోచిద్దామా? అసలు నువ్వు ఇంతటి వాడు ఎలా అయ్యావు? ఎంత వయసు నీకు ఎట్లా వచ్చింది? ఎంత ఆయుష్ నీకు ఎలా వచ్చింది? ఎంత జీవితాన్ని ఎవరిచ్చారు దేవుడు? నిన్ను ఎలా చేశాడు తల్లి గర్భంలో? చూస్తావు ఒకసారి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనానికి రా. యోబు గ్రంథం 10వ అధ్యాయం. ఈ దావీదు అంటే ఉంటాడు, నన్ను కలగజేసిన విధం చూస్తే నాకు భయం వేస్తుంది అంటున్నాడు. నన్ను ఎలా కలగజేసావా తల్లి గర్భంలో? ఒకసారి ఊహించండి. తల్లి గర్భం ఇంత చిన్నది, అందులో ఒక మనిషి రూపకల్పన ఎలా జరిగిందండి? అసలు ఆలోచించండి. మీరు ఆలోచించకపోతే దేవుని వాక్యం దానికి సమాధానం ఇస్తుంది. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు. అమ్మ, బైబిల్ అందరూ తీయడానికి అవకాశం లేకపోవచ్చు, జాగ్రత్తగా వినండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసెను. నన్ను రూపించి ఉన్నను. చదవండి అమ్మా. జిగటమన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకుని. నేను ఎందుకు ఈ విషయం చదివేసాను? సమయం అయిపోతున్నా. మనిషి యొక్క సృష్టి దేవుడు ఎంత స్పష్టంగా రాశాడో చూడండి. 10వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఫస్ట్ లైన్. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, అంటే రూపించి ఉన్నవి అని అర్థం. అలాగే 10వ వచనం చూడండి. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. ఒకడు పాలు పోసినట్లు అంటే మనం పాలు పోసినట్లుగా దేవుడట మన తల్లి గర్భములో రక్తాన్ని పోశాడంటండి. తల్లి గర్భములో దేవుడు రక్తాన్ని పోశాడంట. ఆ 2వ లైన్ చదువు. జున్నుగడ్డ ఒకడు పేర పెట్టినట్లు, అంటే తోడు పెట్టినట్లు, పెరుగు తోడు పెట్టడం అంటారు చూసారా, అలా ఒక జున్నుగడ్డను పేర పెట్టినట్లు నీవు నన్ను పేర పెట్టితివి కదా, అంటే ఒక ముద్దలా చేసితివి కదా అని అర్థం. మరొక మాట చూడండి. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి కదా. ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను. దేవుని స్తోత్రం కలుగునది. అర్థమైందండి? ఈ మాట మీరు చాలాసార్లు చదివే ఉంటారు, లేదా మీ సేవకులు చెప్పే ఉంటారు. కానీ ఒకసారి ఆలోచించు. నీవు ఒక రక్తానివి.
గర్భంలో పోయబడ్డ రక్తానివి. నీవు ఆ రక్తాన్ని దేవుడు తోడబెడితే ఒక ముద్ద వలె అయ్యావు. దేవుడు నరములను, ఎముకలను మాంసముతో కప్పితే నీకు ఒక ఆకారం వచ్చింది. ఈనాడు నీవు పొందుకున్న ఆకారం, తల్లి గర్భంలో నీవు పొందుకున్న ఆకారం దేవుడు ఇచ్చింది. ఆమెన్ చెప్పు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిచ్చింది తెలుసా? దేవుడు ఇచ్చింది. ఈరోజు డాక్టర్ దగ్గరికి ఒక గర్భిణీ స్త్రీ వెళ్తే మనల్ని వివరాలు అడుగుతారు. అప్పుడు అమ్మ నీకు అన్నో నెల అని చెప్తారు. ఇక అక్కడి నుంచి వారం వారం స్కానింగ్ తీసిన ఏ రోజు ఏ అవయవం కరెక్ట్గా వచ్చింది, కాలు ఎప్పుడు వచ్చింది, వేలు ఎప్పుడు వచ్చింది, కన్ను ఎప్పుడు వచ్చింది, ముక్కు ఎప్పుడు వచ్చింది చెప్పమను. చెప్ప. ఇవన్నీ వద్దండి, ఎప్పుడప్పుడు వచ్చేలే. అసలు ప్రాణం ఎప్పుడు పోసాడు అడుగు డాక్టర్ గారు. నాకు తెలియదయ్యా అంటే కారణం తెలుసా? అది దేవుని చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వెప్పుడు తల్లి గర్భములో రక్తముగా పోయబడిన దినమేది? అది నీ పుట్టినరోజు కదా. గడ్డగా పేరబెట్టబడిన దినమేది? అది కదా నీ పుట్టినరోజు. ముద్దగా తయారు చేయబడినంత మాత్రాన, అవయవ రూపం కలిగిపోయినంత మాత్రాన నువ్వు జీవివయ్యావా? కాదు కదా. దేవుడు జీవాన్ని అనగా తన ఆత్మను ఊదకపోతే, ప్రాణాన్ని పోయకపోతే నువ్వెలా కదలాడేవు? అయితే ప్రాణాన్ని పోయబడిన దినము కదా అసలు పుట్టినరోజు. ఎప్పుడు పుట్టావు? చెప్పండి, ఎప్పుడు పుట్టాము? ఇక ఇవన్నీ తప్పే తెలుసా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ తప్పే. ఏ రోజు మనం పోయబడ్డాము అది తప్పే. ఏ రోజు దేవుడు ప్రాణం పోసాడు ఆ రోజు కదా కదలాడుతున్నావు. అమ్మా, గర్భంలో బిడ్డ కదులుతుందా? కదులుతుంది డాక్టర్. కదిలింది అంటే దానికి జీవం వచ్చింది. ఎప్పుడు వచ్చింది డాక్టర్ గారు నా బిడ్డకి జీవం? నాకు తెలియదు. అది ఏ రోజు కదలటం మొదలు పెట్టిందో, ఏ రోజు జీవాన్ని దేవుడు పోసాడో అది అసలు పుట్టినరోజు కదా. వాస్తవానికి అది తప్పే. 139వ కీర్తన 139వ కీర్తన చదవండి ఒక మాట. 139వ కీర్తన చదవమంటారు, వినండి అమ్మా. 16వ వచనం. అది మన అసలు పుట్టినరోజు. వినండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచని. ఎందుకు చూసాయంట? అవయవ నిర్మాణం చేయడానికి చూసాయి. తర్వాత నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ వాక్యాన్ని మీరు చాలా స్పష్టంగా వినండి. మీ మధ్య ఎంతోసేపు నేను ఉండను. తర్వాత అన్నీ చూసుకోవచ్చు, అన్నీ చక్కబెట్టుకోవచ్చు. ఒక్క 5 నిమిషాల వాక్యాన్ని వినండి. ఇందాక నేనేమన్నాను? ఏ రోజు తొట్ట కదిలిందో ఆ రోజే అసలు పుట్టినరోజు కాదన్నా. మరేంటి అసలు పుట్టినరోజు? నియమింపబడిన దినములు అనగా దేవుడు అమూల్య అని ఒక అమ్మాయిని చేయాలనుకున్నాడు. అదస్స అనే బిడ్డను ఒక బిడ్డని చేయాలనుకున్నాడు. అలాగే జాషువా అనే బిడ్డను చేయాలనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు ఈ బిడ్డని చెయ్యాలి అని దేవుడు అదిగో ఆ రక్తమును తల్లి గర్భంలో పోయాక ముందు అసలు అనుకున్నాడు. చూసావా? తన తలంపుల్లో నువ్వు పుట్టావు. చూసావా? ఆ రోజు తన పుస్తకములో నీ జీవిత దినములన్నీ లిఖితములు అయ్యాయి. చూసావా? అది అసలు పుట్టినరోజు. ఆయన అట్లా అనుకున్న తర్వాత, ఆయన అలా దినములన్నీ రాసుకున్న తర్వాత అప్పుడు నిన్ను తల్లి గర్భంలో వేశాడు. అదండి ఆయన ఏ రోజు రాసుకున్నాడు, అదే అసలు పుట్టినరోజు. మన చరిత్ర ఇదండి. అన్నీ ఆయన చేతిలో ఇమిడిపోయాయి. వైద్య శాస్త్రము, శాస్త్ర సాంకేతిక రంగము ఎంత అభివృద్ధి చెందిపోయినా ఈరోజు మనం ఖచ్చితంగా కనుక్కోలేని, మన చేతుల్లో బిగించుకోలేని అనేక సంగతులు మన మధ్య ఉన్నాయి. అలా దేవుని చేతిలో ఇమిడిపోయిన సంగతుల్లో మొట్టమొదటిది ఏమిటి అంటే మన ప్రాణము, మన మనుగడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రాలు. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
నా మనుగడ నీ చేతిలో ఉంది, నా జీవిత దినములు నీ చేతిలో ఉన్నాయి. అసలు నేను నీ తలంపుల్లో ముందు పుట్టాను. నన్ను నిర్మించాలనుకుని నువ్వు తలంచుకున్నావు. ఇవన్నీ నీ తలంపుల్లో నేను పుట్టినది. నన్ను తలుచుకున్నందుకు నీకు కృతజ్ఞతలు, నన్ను తల్లి గర్భంలో పోసినందుకు కృతజ్ఞతలు, ఒక రక్తపు ముద్దగా పేరబెట్టినందుకు కృతజ్ఞతలు, అవయవ నిర్మాణం చేసినందుకు కృతజ్ఞతలు. అసలు ఎలా నిర్మించావో నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాడు దావీదు. ఎలా నిర్మించావు? నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది, అందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు నిజానికి ఏదో మేలు చేస్తే కృతజ్ఞతలు చెల్లించే స్థాయిలో మనం ఉన్నామండి. దేవునికి ఇంత ఆయన చేతుల్లోంచి నిర్మింపబడి రూపొందించబడి, యెషయా గ్రంథం 44:2 కూడా అలాంటిది. నీవు తల్లి గర్భమున నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచి నాకు సహాయం చేయుచున్నావు అని ఉంటుంది. తీరవసరం లేదు, సమయం అయిపోతుంది. తల్లి గర్భంలో నిర్మించాడంట, రూపు ఏర్పరిచాడంట, ఇంకా నిరంతరము సహాయం చేస్తూనే ఉన్నాడంట. అందుకు కృతజ్ఞతలు చెల్లించాలండి. ఈరోజు మనిషి ఇలాగూ దేవుని చేతుల్లో నుంచి నిర్మించబడి వచ్చిన మనిషి దేవునికి తిరిగి సమయం ఇవ్వలేకపోతున్నాడు తెలుసా. ఆయన తిరిగి ఏం చెల్లిస్తే నీ రుణం తీరుతుంది చెప్పు? నీ ఆయుష్ ఏమో ఆయన చేతిలో ఉందా? నీ నిర్మాణం ఏమో ఆయన చేతిలో ఉందా? నీ ఆకారం ఆయన చేతిలో ఉందా? నీకు కావలసినవన్నీ ఆయన ఏర్పాటు చేస్తున్నాడా? నీ నిర్మాణం ఆయన చేతుల్లో జరిగిందా? ఇవన్నీ నీవు ఎన్ని దినములు ఇక్కడికి ఉన్నావు, ఎన్ని దినముల తర్వాత భూమిని ఖాళీ చేసి వెళ్ళాలి, అన్ని ఆయన చేతిలో ఉన్నాయా? నువ్వేమో ఆయన దగ్గరికి వెళ్ళవా? ఆయన మాట వినవా? నేనేమో ఆయన కనపడినా ఆయన దగ్గరికి వెళ్ళడానికి నా బేరసారాలా? ఆయన మేలు చేస్తేనే ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఆయనకు నేను కృతజ్ఞతలు చెల్లించాలంటే నాకు ఒక రేంజ్ లో ఆయన సహాయం చేయాలా? ఇవన్నీ దేవునితో బేరసారాలా? దేవుని నమ్మటానికి సమయమా? దేవుని దగ్గరికి రావటానికి సమయమా? మన గుణగణాలను దేవునికి సమర్పించుకుని ఆయన వద్దన్నది వదిలేయటానికి సమయమా? నేను ఇప్పుడప్పుడే మానండి, వచ్చే జనవరి కల్లా మానేస్తాను అంటే నేను ఎప్పుడు మానాలో నాకు తెలుసు, నువ్వు చెప్పడానికి వీల్లేదు అంటున్నా. మనమా తిరిగి దేవుడికి టైమింగ్ ఇచ్చేది? మనమా దేవునికి తిరిగి నాకు తెలుసు అని చెప్పేది? ఇందాక జాషువా సాక్ష్యం చెప్తూ అన్నాడు, నేను చాలా చెడ్డవాడిని అన్నాడు. నిజానికి నరేంద్ర యొక్క సాక్ష్యం మీ గ్రామం అందరికీ తెలుసు. రత్తయ్య గారి క్రమశిక్షణ, రత్తయ్య గారి పెంపకం తెలుసు. మరి చెడ్డవాడిని అన్నాడు ఎందుకు? యోబు గ్రంథం ఆఖరి అధ్యాయంలో ఒక మాట ఉంది, చూపించమంటారా? చూడండి ఒకసారి. యోబు గ్రంథము 42వ అధ్యాయం, ఆఖరి అధ్యాయం అండి, ఆఖరి అధ్యాయం. నిజంగా ఈ మాట విన్న తర్వాత నాకే ఎంతో, సంఘం ఎక్కడున్నారు? సంఘం ఎక్కడున్నారు? లేదా ఎక్కడ? ఆ మాట విన్న తర్వాత నాకే ఎంత ఆశ్చర్యం వేసింది తెలిసిన? కాదమ్మా, నేను చెప్తా విను. 42వ అధ్యాయము, నాకు కళ్ళజోడు లైటింగ్ కొట్టేస్తాను. ఇప్పుడు నేను చెప్తా, చదవండి అమ్మా మీరు. 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను. యోబు మాట్లాడుతున్నాడు దేవునితో. అయ్యా, నేను ఎవరో చెప్పగా విన్నాను నీకోసం, నిన్ను ఇప్పటి వరకు నేను చూడలేదు. వినికిడి చేత, వినికిడి చేత, అక్కడి నుంచి చదవండి మళ్ళా. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి. చాలండి. యోబు చెప్పిన మాటలు, యోబు గురించి పుట్టుపూర్వతలో మీకు తెలిసే ఉంటుంది. మీ గురించి నేను చాలా విన్నాను. చాలా సంఘాలు ఉన్నాయి, చాలా సేవకులు ఉన్నారు, చాలా పాఠాలు, ఆత్మీయ పాఠాలు మీకు తెలుసు. మీకు తెలియని ఒక కొత్త విషయం కాదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రత్యేకంగా. విన్నామా? యోబు ఎంతో భక్తిపరుడు, తన భక్తిని తను కాపాడుకున్నాడు. చివరికి ఉన్నవన్నీ పోయినా కూడా ఏమాత్రం దేవుణ్ణి నిందించలేదని ఒక మాట తెలుసు కదా మనం. ఆయన గురించి దేవుడే ఏమని సాక్ష్యం ఇచ్చాడమ్మా? ఏమని సాక్ష్యం ఇచ్చాడు? అతడు యథార్థవంతుడు, నీతివంతుడు, భూమి మీద ఉన్న వారందరిలో కూడా భయభక్తులు కలవాడు, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడని దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఈ శ్రమలన్నీ అవుతూ ఉన్నప్పుడు తన స్నేహితులతో కొంత వాదన ఆడాడు యోబు. మాట్లాడాడు, తిరిగి మాట్లాడాడు యోబు, సమాధానం ఇచ్చాడు, విస్తారంగా మాట్లాడాడు యోబు తన స్నేహితులతో. మాట్లాడిన తరువాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన వెంటనే దేవుడిని చూశాడు యోబు. చూసిన వెంటనే ఏమంటున్నాడు అంటున్నాడు తెలుసా?
అయ్యా, నేను ఇప్పటి వరకు నీ నీతి ఇలా ఉంటుందని, నీ వెలుగు ఇలా ఉంటుందని, నీ పరిశుద్ధత ఇలా ఉంటుందని, నీ యథార్థత ఇలా ఉంటుందని నేను వినికిడి వలన చెప్పితే విన్నానయ్యా. కానీ ఇప్పుడు నిన్ను ప్రత్యక్షంగా చూస్తున్నాను. చూసిన తర్వాత నా మీద నాకు అసహ్యం వేస్తుంది. ఎందుకు ఇంత విస్తారంగా మాట్లాడానని. అర్థమైందా? ఏది మీ దగ్గర కూడా బైబిల్ ఉంటాయి కదా. యోబు గ్రంథం అంతా చదివి యోబు మాట్లాడిన మాటల్లో ఒక తప్పు చూపించండి. యోబు మాట్లాడిన మాటల్లో ఒక తప్పు చూపించండి. ఉండదు. మరి యోబు ఏం మాట్లాడుతున్నాడు? యెహోవాతో, దేవునితో ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు వరకు నీ గురించి నేను విన్నానంతే. ఇప్పుడు నిన్ను ప్రత్యక్షంగా చూసిన తర్వాత నా మీద నాకు అసహ్యం వేస్తుంది. నేను ఇంకా మారాలనిపిస్తుంది, ఇంకా పరిశుద్ధంగా ఉండాలని అనిపిస్తుంది, ఇంకా యథార్థంగా ఉండాలని అనిపిస్తుంది. అయ్యా, సమయం అయితే చెప్పండి. ఇంకా నీతిగా ఉండాలని అనిపిస్తుంది. నీ నీతిని నేను స్వయంగా చూస్తున్నా, నీ యథార్థతను నేను స్వయంగా చూస్తున్నా, నీ మహిమను నేను స్వయంగా చూస్తున్నా, నీ యొక్క వెలుతురును, నీ యొక్క వెలుగును నేను స్వయంగా చూస్తున్నా. అయ్యా, ఇప్పటి వరకు నువ్వన్నీ ఆలకించు దేవుడు. నా మాటల్లో దోషం ఉందేమో, అందుకని నా మీద నాకు అసహ్యం వేస్తుందని యోబు అంటూ ఉన్నాడండి. ఒక దేవుని చేత సత్య సాక్ష్యం పొందిన వ్యక్తి నేను అనవసరంగా నీ ఎదుట మాట్లాడానని పశ్చాత్తాపడుతున్నాడే. మరి నీ మాటలు నా మాటలు ఒకసారి వెరిఫై చేసుకో, పరిశీలించుకో. ఏం మాట్లాడేస్తున్నామో, మేలు చేస్తే ఒకలా మాట్లాడుతున్నాం, చేయకపోతే ఒకలా మాట్లాడుతున్నాం. దేవుని యొద్ద నుంచి సహాయం అర్జెంటుగా దొరికితే ఒకలా మాట్లాడుతున్నాము, ఆలస్యం అయితే ఒకలా మాట్లాడుతున్నాం. అసలు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలో రుజువు చూపించంటూ ఉంటాం. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనకి ఎన్నో లెక్కలు, అన్ని లెక్కలే. కానీ భక్తుడు ఏమంటున్నాడంటే, జ్ఞానము కలిగి నేనే నీకు దీర్ఘాయువును కలుగు చేస్తాను కనుక జ్ఞానము కలిగి నీ కడవరి స్థితి ఆలోచించి నీ జీవిత దినములు ఎన్నున్నాయో లెక్కించుకోవటం నేర్పుకో అంటున్నాడు. కానీ మనమేమి లెక్కించుకుంటున్నాం తెలుసా? ఈ ఆదివారం మానేస్తే అలాగా, లేకపోతే ఈ ప్రార్థనకు వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, వెళ్తే కలిగే నష్టం ఏంటి, వెళ్తే కలిగే లాభం ఏంటి, వెళ్ళకపోతే కలిగే నష్టం ఏంటి, లాభం ఏంటి, ఇవన్నీ ఆలోచించుకొని మానేయడానికే ఓటేసుకుంటున్నా. ఈరోజు ఆదివారం నాడు దేవుని సన్నిధికి కట్టుబడే వాళ్ళు చాలా తక్కువ. కానీ భక్తుడు అంటున్నాడు, నువ్వు నన్ను కలుగు చేసిన విధంగా చూస్తే నాకు భయం వేస్తుంది, అందుకే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తా, అందుకే నీ పాదాల దగ్గర ఉంటానని. అదే దావీదు ఒక్క వరం అడుగుతున్నాడు. యోబు లాంటి వ్యక్తి దేవుణ్ణి చూసిన తర్వాత నా మీద నాకు అసహ్యం వస్తుందయ్యా అంటున్నాడు. అలాంటి వ్యక్తి దేవుణ్ణి చూసిన తర్వాత అతనికి అసహ్యం వేస్తే రేపు రాకడ అయిపోయిన తర్వాత ఇలాగే బ్రతుక్కుంటూ పోయి, ఇలాగే మాట్లాడుకుంటూ పోయి, ఇలాగే కాలాన్ని వెచ్చించుకుంటూ పోయి, దేవుడిచ్చిన సమయంలో దేవుడిచ్చిన ఆయుష్తో వాక్యాన్ని చదవక, దేవుని సన్నిధికి వెళ్ళక, దేవుని మాట వినక, దేవుని మాటను పెడచమని పెట్టి మనం ముగింపు అయిపోతే, మన జీవిత దినములన్నీ ఆయన గ్రంథంలో రాసుకున్నవన్నీ అయిపోతే మనం ఖచ్చితంగా వెళ్ళి దేవుని ఎదురు ప్రత్యక్షం అవ్వాలి. ఆ రోజు యోబు లాంటి వాడే సిగ్గుపడితే మనం ఏమైపోవాలి? ఆలోచించు. ఏమైపోవాలి? జవాబుందా? మనం ఏమైపోవాలి? కాబట్టి నేడు అనే ఉన్న రోజునే దేవుడిచ్చిన ఆయుష్ కొరకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? దేవుని ఎందుకు నమ్మాలి? దేవుని సన్నిధికి ఎందుకు పోవాలి? ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు ఉంటే సంఘ ప్రార్థనలకు ఎందుకు హాజరవ్వాలి? ఇలాంటి లా పాయింట్లు తీయద్దు, ఇలాంటి లెక్కలు వేయద్దు. బైబిల్ ఏమి లెక్కించమని చెప్తుందంటే నీ ఆయుష్ ఎన్ని దినములో లెక్కించుకో. ఆయుష్ ఈ రోజే ముగిసింది అనుకో, నీ లెక్కలన్నీ ఏమైపోతాయి? అసలు తెలివి కలిగి కడవరి స్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో. అర్థమవుతుందా? ఇంకా నా జీవిత దినములు ఎన్నున్నాయో అంటూ ఉన్నాడు దావీదు. ఎన్నున్నాయో ఎట్లా తెలుస్తుంది? మొత్తం అంతా తెలిస్తే కదా, అయిపోయిందంతా తీసేస్తే. రేపో మరణ విషయమో తెలియదు. ఎంత కాలం బ్రతికినా ఈ బ్రతుకు రేపు అనేది కొత్తే. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఊపిరి ఉన్నంత వరకు, ఉన్న ప్రతి క్షణము బ్రతికి ఉన్నామంటే ఆయన స్తుతించే తీరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన నోట నుండి స్తుతి వస్తూనే ఉండాలి. అప్పుడు దేవునికి ఉపయోగపడిన పాత్రమైన ఆయన దృష్టిలో పడతాం. అంతేగాని మేలును బట్టి స్తుతులు చెల్లించే వాళ్ళు మనం కాకూడదు. మేలు దొరికితేనే స్తుతులు చెల్లించే వాళ్ళు, ఉప్పొంగిపోయే వాళ్ళు మనం కాకూడదు. అయ్యా
నన్ను నిర్మించి నాకు ఊపిరినిచ్చావు, కదలాడే ఓపికనిచ్చావు. చాలు. దేవునికి స్తోత్రం నాయన. నన్ను కదిలేటట్టు చేసావు. నన్ను ఎవరో నలుగురు మోయన అవసరం లేదు, నీకు స్తోత్రం అని చెప్పండి. ఓపిక ఉన్నంత వరకు దేవుని మందిరంలోనే గడపండి. దావీదు అడుగుతున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నేను ఒక్క వరం అడుగుతానని 27వ కీర్తన 4వ అధ్యాయంలో అంటాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్న సమయం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. 27వ కీర్తన 4వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, అయ్యా ఒకే ఒక వరము. ఏంటి అడుగుతాడా అని దేవుడు ఆలకిస్తా ఉంటే ఆయన అంటున్నాడు, అయ్యా నీ ప్రసన్నత చూచుటకు దేవారాధన నా జీవిత దినములన్నీ నీ మందిరములో, నీ మందిర ఆవరణంలో గడిపే అవకాశం ఇవ్వయ్యా అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మందిరాన్ని ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు. అసలు ఒక్క వరం కావాలంటండి. ఏ వరం కావాలంట అంటే నీ ప్రసన్నత చూచుటకు, నీ మందిరంలో జీవితాంతము ఉండిపోయే వరం ఇవ్వయ్యా అంటారు. ఇదే దావీదుని దేవుడు ప్రత్యక్షమయ్యి నీకు యుగ యుగాలు తరతరాలు నీ బిడ్డలందరికీ అదే సింహాసనం ఇస్తా, ఈ సింహాసనం మీద నీ బిడ్డలే నీ బిడ్డలే నీ బిడ్డలే రాజుగా ఉంటాడు. చాలా అంటే దావీదు అంటాడు చాలదు, ఇంకేం కావాలి అంటే చాలదయ్యా. ఏం కావాలి మరి? అయ్యా నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలు ఇదే సింహాసనం మీద రాజుగా ఉంటారని అంటున్నావు, కానీ నాకు ఒక్క మనవయ్యా. ఏ మనవి? నా సంతానం, ఏ సంతానాన్ని అయితే అదే సింహాసనం మీద ఉంటారని దీవిస్తున్నావో ఆ సంతానం నీ మందిరంలో ఉండేటట్టు దీవించట ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ బిడ్డల గురించి ఇట్లా ప్రార్థన చేస్తావా? దేవుడే ప్రత్యక్షమయ్యి అధికారం అంతా నీకు ఇచ్చేసానయ్యా, ఇంకంతే నువ్వు మీసం మెలేసుకొని జీవితాంతము జీవితాంతము మీ బిడ్డల జీవితాంతం, మీ బిడ్డల జీవితాంతం, నీ మనవల జీవితాంతం అదే సింహాసనాన్ని ఏళ్తా ఉండండి అని వరమిస్తే దేవుడికి తిరిగి ఇతడు అడిగేది బుర్ర తక్కువ? బుర్ర తక్కువ కాదండి. దేవునిలో తీయదనం ఎరిగిన వాడు దావీదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదానికి తాళం చెవి ఎక్కడుందో కనిపెట్టిన వాడు దావీదు. లక్షల కొలిది పెద్ద బిల్డింగ్ కట్టినాడు, ఒకే ఒక ముఖ ద్వారం పెట్టినాడు, పెద్ద తలుపు పెట్టినాడు, దానికి తాళం కప్పు ఇంతేసినాడు, తాళం చెవి ఇంతే ఉంది. అంతేనా? అంతేనా? అంత పెద్ద లక్షల బిల్డింగ్, కోట్ల బిల్డింగ్కి, అంత పెద్ద ద్వారానికి ఇంత పెద్ద తాళం కప్పకి ఇంతే తాళం చెవి. అవును, నీ జీవితంలో ఆశీర్వాదం కోట్ల కొలది ఉండాలి అని అంటే, అనగా అంత విలువ చేసే ఆశీర్వాదాలు నీ జీవితంలో ఉండాలంటే ఇంత కీ లాంటి, ఇంత తాళపు చెవి లాంటి భక్తి నువ్వు చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడో తెలుసా? దేవుని మందిరం దగ్గర. అందుకనే దావీదు అంటాడు, అయ్యా మందిరంలో స్థలం లేకపోయినా నీ గడప ద్వారముల దగ్గర అయినా గడిపేస్తాను అంటే. మందిరంకి వెళ్ళడానికంటే పడి చచ్చిపోతాం, వెళ్ళడానికి బేరసారాలు ఆడి చచ్చిపోతాం మనం. దావీదుకి మనకి చాలా తేడా ఉంది, యోగుకి మనకి చాలా తేడా ఉంది. వాళ్ళు కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి ఒక కారణం చూడలేదు, మనమైతే కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి కారణాలు వెతకతా ఉన్నాం. కాబట్టి జీవితం ఉన్న మనందరం కూడా, బ్రతుకున్న మనందరం కూడా జీవితాంతం ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటే, నాకు పనికొచ్చే పాత్ర మరికొంచెంసేపు మరికొన్నాళ్ళు ఆయుష్ను పొడిగించాలని, నాకు పనికొచ్చే పాత్ర అందుకని ఆయుష్ను పొడిగించాలని. దేవుడు ఆయుష్ను పొడిగిస్తాడా లేదా? చెప్పాలి. పొడిగిస్తాడా లేదా? అందరూ ఒప్పుకుంటున్నారా పొడిగిస్తాడని? పొడిగిస్తాడా? మరి ఆయన గ్రంథంలో ఒకసారి రాసేసుకున్నాడు కదా. అందరు జీవిత దినములన్నీ నా గ్రంథంలో లిఖితములు అయిపోయిందని రాసేసుకున్నాడు కదా. మళ్ళీ ఎట్ట పొడిగిస్తాడు? పొడిగిస్తాడు ఖచ్చితంగా. అది ఆయన పుస్తకం, ఆయన ఇష్టం. ఆయన రాయగలడు, చెప్పండి, చెరపగలడు. మన కొరకు, నా బిడ్డ కొరకు ఇందాక ఏం చేశాడు? తిరిగి ఏర్పాటు చేశాడు. అలా నీ కొరకు తిరిగి ఏర్పాటు చేయగలడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా ఆఖరి మాటగా చెప్పి నేను ముగిస్తున్నాను. ఈవేళ మీకు ఎంతమంది పిల్లలు, ఎవరెవరికి పెళ్ళిళ్ళు చేశారో లేకపోతే చెయ్యలేదు, అదంతా నాకు తెలియదు. కానీ నాకు చిన్న కుమార్తె ఉంది. ఆ కుమార్తెకి నేను వివాహం చేయాలి. ఇంకో 4 సంవత్సరాల తర్వాత చేయాలి. అంటే నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతికుండాలి? నా ఆశ చెప్పాలి. 4 సంవత్సరాలు కదా. తన మనవరాలను కూడా ఎత్తుకోవాలి, తన కూతురుని కూడా ఎత్తుకోవాలని నాకు ఆశ ఉంది. ఇంకెన్ని సంవత్సరాలు? మరో 2 సంవత్సరాలు వేసుకోండి, 6 సంవత్సరాలు. ఇదే అమూల్యాన్ని పెద్ద అయిన తర్వాత 10th వచ్చాక చూడాలని ఉంది. ఇంకెన్ని సంవత్సరాలు చెప్పండి రా, లెక్కలు తెలియనా? 15 సంవత్సరాలు. అంటే వీళ్ళు కలిపేస్తున్నారు, వీటి కొమ్మదీసి. అది వేరే కదా, వాళ్ళ లెక్క వేరే కదా. 15 సంవత్సరాలు. అవునా? ఇప్పటికి నా వయసు 50. ఇంకా నేను ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి? అట్లయితే
చెప్పండి, 65 సంవత్సరాలు కదా, అంతవరకు బ్రతకక్కర్లా. నా మినిమం బాధ్యత ఒకటి ఉంది. ఏంటది? నా బిడ్డకు, నా చిన్న బిడ్డకు ఏం చేయాలా? వివాహం చేయాలి. అంటే మినిమం ఎన్ని సంవత్సరాలు బ్రతకాలనొచ్చు? అది మినిమం ఆశ కోరుకోవాలి కదా దేవుడు. ఆయన చిత్తం అయితే పొడిగిస్తాడు, అది తర్వాత సంగతి. అయ్యా, నా బాధ్యతను నేను నెరవేర్చుకునే అవకాశం ఇవ్వాలంటే నాకు 4 సంవత్సరాలు పొడిగించాలి. మరి నీ వయసు 20 అయితే నీ బిడ్డలను జీవితాన్ని సెట్ చేయాలంటే దేవుడు ఎన్ని సంవత్సరాలు నీ ఆయుష్ పొడిగించాలి? ఆయుష్ పొడిగించే శక్తి గల దేవునికి నువ్వు రోజు మొరపెడతావా? ప్రతి ఉదయాన్ని ఆయన సన్నిధిని మోకరిస్తావా? ప్రతి రాత్రి ఆయనకు చెప్పి ముగిస్తావా? ప్రతి వారం పొద్దున ఆయన సన్నిధిలో కనిపిస్తావా? బ్రతికిస్తున్న నిన్ను, ఆయుష్ పొడిగిస్తున్న నీకు, ఆయనకు కృతజ్ఞతగా జీవిస్తావా? ఆయన పాదాల దగ్గర పడి ఉంటానని చెప్పగలవా? ఎందుకంటే నాకు కావాల్సిన సమస్య నీ దగ్గర ఉండిపోయాయ్యా. నువ్వు సెలవిస్తేనే కానీ ఇక్కడ గేట్లు ఓపిరావు, ఇక్కడ సెలవిస్తేనే కానీ నా అడుగు పడదు. నువ్వు సెలవు ఇవ్వకపోతే నేను మంచానికి అతుక్కుని ఉన్నాడు. ఇంకా సెలవు ఇవ్వకపోతే నువ్వు మౌనం అయిపోయాను అనుకో నా విషయంలో, నేను సమాధిలోనికి దిగిపోయిన వారి వల్ల అయిపోతానని దావీదంటూ ఉన్నాడు. అంటే చచ్చిపోకూడదు. కాబట్టి ఆయన్ని వేడుకోవడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయన సేవ చేయడానికి, సేవకులకు సహకరించడానికి మనకేంటండి బేరసారాలు? ఆయన కోసం ఖచ్చితంగా సేవ చేసి తీరాలి, ఆయన కొరకు పరిచర్య చేసి తీరాలి, ఆయన సేవకులు గౌరవించి తీరాలి. వారు చెప్పేది దేవుని మాట అయి ఉండాలి. ఆ మాటను తూచ తప్పకుండా పాటించాలి. దేవుని వాక్యాన్ని దినదినం ధ్యానించాలి. ఆయన పాదాల దగ్గర దినదినము గడిపి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు ఈ వాక్యం మీ వినికిడిలో, నా వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్, ఆమేన్. తర్వాత కార్యక్రమాన్ని అవకాశం వచ్చిన దైవసేవకుల వందనాలు తెలియజేస్తూ తర్వాత కార్యక్రమం అలాగనే ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన దేవుని యొక్క మాట మన హృదయంలో ముద్రించబడినట్లుగా భక్తి కలిగిన వారే, నాలో భక్తి లేదు అని చెబుతున్న దినాలలో మనం చూస్తున్నాం. మనలో ఏ మంచి లేదు, కానీ ప్రతిరోజు ఒక అవకాశాన్ని ప్రభు మనకు కలుగు చేస్తున్నారు. రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి, బాప్తీసం తీసుకోవడానికి వాయిదాలు వేస్తున్నావా? ఒకవేళ నీ విషయంలో దేవుడు మౌనమై ఉంటే నీ పరిస్థితి ఏమైపోవును? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందండి. మరి దేవుని చేత నిర్మించబడిన మన బ్రతుకులన్నీ జీవ గ్రంథంలో లెక్కించబడ్డాయి. దేవా, ఈ రాత్రి నాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఈ రాత్రి నీ దాసులను నిలబెట్టి మాతో ప్రత్యేకంగా మీరు మాట్లాడినందుకు నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, మహాగణుడైన మా ప్రభు, జీవాధిపతివైన మా తండ్రి, సర్వశక్తి గల మా దైవమా, నేను స్తుతిస్తున్నాను. దావీదు వలె అయ్యా, ఒక వరం అడిగే కృప నాకు దయచేయండి. నీ సన్నిధిలో నేను బ్రతుకున్నట్లుగా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా. తండ్రి, మందిరంలో స్థలం లేకపోతే నీ గుమ్మము యొక్క పడే ఒక కృప నాకు కావాలయ్యా. మందిరానికి వెళ్ళడానికి వాయిదాలు వేస్తున్నావా? మందిరానికి వెళ్ళడానికి ఏదో సాకులు చెబుతున్నావా? మందిరానికి వెళ్ళి ప్రభుని ఆరాధించడానికి ఏవో వెతుకులాడుకుంటూ మాట్లాడుతున్నావా? ఒకవేళ నీ విషయంలో దేవుడు మౌనమై ఉంటే నీ పరిస్థితి ఏమగును? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు రాత్రి స్పష్టంగా మనతో మాట్లాడారు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతిమైన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. మీ సేవకులను నిలబెట్టుకుని మీరు మాట్లాడిన అమూల్యమైన మాటలు బట్టి స్తోత్రాలు. చెప్పబడిన ప్రతి మాట, ప్రతి వారి హృదయాల్లో మీరు ముద్రించండి. నీరు కట్టి ఫలింపు చేయండి. ప్రతిదినం ఆ మాటలు నగరు వేసుకుంటూ మీ సన్నిధిలో ప్రతిదినం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ నిలబెట్టి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడనే సుశక్తి కలిగిన నామంలో ప్రార్థించడానికి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో పాస్టర్ గారు, మా పాస్టర్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని
వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. రాజు ఆదర్శ వారు కూడా స్టేజ్ మీదకి రావాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందండి వీళ్ళరా, ప్రార్థన చేసుకుందండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, జాషువాని ఆలక్యాన్ని మీరు ప్రేమించి అమూల్యాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ దినం ప్రభా, మొదటి సంవత్సరం ప్రభా, ఈ పుట్టినరోజు వేడుకను జరిగించుకోవడానికి కృపనిచ్చారు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. భక్తుడు అంటాడు, ప్రభా, మా పిల్లలైతే నగరముకు చెక్కబడిన మూల కంబాలుగా ఉన్నారు అని మాట్లాడాడు నాయన. నిత్య అమూల్య ఎదుగుతుండగా మనుషుల దయందును మీ దయందును నిత్యముగా వర్ధిల్లినట్లుగా మీ కృప చూపుదురుగాక తండ్రి. దినములు జరుగుతుండగా ప్రభువా, అయా జ్ఞానాత్మతో మీరు నింపండి ప్రభా. చిన్నతనము నుండి నీ అందు భయభక్తులు కలిగి, చిన్నతనము నుండి ప్రభా నిన్ను ఆరాధించగలిగినట్లుగా, చిన్నతనము నుండి ప్రభా నీకు స్తోత్రం నిన్ను మహిమపరచగలిగిన అటు కృప బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సంవత్సరం నుండి దయాక్రీటం బిడ్డకు మీరు దయచేయండి తండ్రి. అమూల్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని సంవత్సరం మంచి ఆరోగ్యం, బలము, శక్తిని మీరు అనుగ్రహించండి. ఎక్కడ దుష్టుడు కన్నువాడి యొక్క ఆలోచన పడి తలపుల వాడి కను దృష్టి ఎక్కడ పడకుండా తండ్రి నిత్యము నీ రెక్కల కింద పడిన భద్రపరచుదురుగాక. క్షేమాన్ని అనుగ్రహించండి. ప్రార్థన చేస్తున్న నీ కార్యాలు జరిగించమని ఈ బర్త్డే విషయంలో సియోనుల నుండి ఆయా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించి అభివృద్ధిపరిచి విస్తరింపచేయమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను ప్రియులారా. అందరు తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుని ఆశీర్వాదాన్ని తీసుకుందండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడ, మహాగణుడ, జీవాధిపతి అయిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కొన్ని దినాలుగా ప్రభా నాయన ప్రార్థన చేసి ఎదురు చూసినట్లుగా ఈ రాత్రి చక్కగా నాయన ఈ యొక్క బర్త్డే కార్యక్రమాన్ని మీరు ఎంతో మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. ప్రారంభ ప్రార్థన నుంచి పాటలు, ఆరాధన, వాక్య పరిచర్య, సాక్ష్యం అంతటిలో విశేషమైన మీ కృప చూపించి జరిగించినందుకు మిమ్మల్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆత్మదేవుడ గ్రామస్తులను, సంఘ బిడ్డలను సమకూర్చారు. అయా నాయన నీ మాటలు ప్రకటించారు. నిత్యముగా నీ మాటలు మోసుకొని వెళుతున్నది బిడ్డలను నిత్యముగా మీరు ఆశీర్వదించదురుగాక. తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ కూడిక అంతటిని జరిగించినందుకు మరొక్కసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదా మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, పరిచర్యకు వచ్చిన ప్రజలకు, మరి దినం పుట్టినరోజు వేడుక జరిగించుకున్నా మరి జాషువా గారి కుటుంబానికి, తన కుమార్తెకు సదా ఆయన కృప తోడై ఉండి వర్గలు చేసి ఆశీర్వదించునుగాక. సరే, మంచిది. మమ్మల్ని ప్రేమించి వచ్చినటువంటి బంధుమిత్రులకు, స్నేహితులకు
గ్రామస్తులకి అందరికీ హలో ప్రజలు, మమ్మల్ని ప్రేమించి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి బంధుమిత్రులు, రక్త సంబంధులు, స్నేహితులు, గ్రామస్తులు అందరికీ ప్రభుపేట వందనాలు. మేము ఏర్పరిచినటువంటి ప్రేమను స్వీకరించి ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాం. ఇంతటి ప్రార్థన ముగించబడింది. ఆమేన్. హల్లెలూయా. అలాగో చూడండి వెనకాల. అలాగో చూడండి, భోజనం స్టార్ట్ చేయండి వెనకాల స్పీడ్గా. ప్రతి ఒక్కరు బంధువులు, స్నేహితులు పాపని వేదిక మీదకి వచ్చి ఆశీర్వదించాలని, పాపకి కేక్ తినిపించి ఫోటో దిగాలని ప్రభు పేట మరొకసారి మనం చేస్తాం. బంధుమిత్రులు, స్నేహితులు అందరూ కూడా వేదిక మీదకి వచ్చి పాపకి